Hello everyone. Welcome back to Gate ECE channel. So let us consider transmitted power. PT equals to PC into 1 plus mu square divided by 2. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ ప్రీవియస్ క్లాస్ వీడియోస్ లో చూసాం. బట్ రిమెంబర్ వన్ థింగ్ ఏమిటంటే ఈ పవర్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మనం యూజ్ చేయాలి అంటే మన మెసేజ్ సిగ్నల్ అనేది సైనసోయిడల్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే. అంటే సైనసోయిడల్ సిగ్నల్స్ కి మాత్రమే మనం ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ మెసేజ్ సిగ్నల్ అనేది ఇది స్క్వేర్, ఇది ట్రయాంగులర్ అయినప్పుడు మనం ఈ ఫార్ములా వాడకూడదు. ఓకేనా? సో ఒకవేళ మెసేజ్ సిగ్నల్ అనేది ట్రయాంగులర్ ఆర్ స్క్వేర్ అయినప్పుడు మనం ఇది ఏ ఫార్ములా వాడాలి? సో మనం ఒక జనరలైజ్డ్ పవర్ ఈక్వేషన్ రాస్తాను. సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు carrier power into 1 plus Ka square, which is amplitude sensitivity. Ka square into P. సో ఇది జనరలైజ్డ్ పవర్ ఈక్వేషన్. ఇప్పుడు పవర్ వన్స్ వెయిట్. ఇప్పుడు సో పవర్ కి ఫార్ములా ఏమిటి? విఆర్ఎంఎస్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్. ఓకేనా? సో విఆర్ఎంఎస్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్. సో విఆర్ఎంఎస్ అంటే మీకు తెలుసు. సో విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు సో విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు Vm divided by root 2. So peak amplitude divided by root 2. ఇప్పుడు సో ఫర్ సైనసోయిడల్ సిగ్నల్ for a sinusoidal signal, what will be the RMS value? So VRMS. So VRMS equals to Vm by root 2. For triangle signal, so for a triangular wave, what will be the VRMS? So VRMS equals to, so ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో VRMS equals to Vm by root 3. For a square waveform, VRMS equals to Vm, peak amplitude only. ఓకేనా? సో ఈ 3 బేసిక్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అంటే సైనసోయిడల్ సిగ్నల్ కి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, ట్రయాంగులర్ సిగ్నల్ కి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, స్క్వేర్ సిగ్నల్ కి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకో,
సో దీనికి కరస్పాండింగ్ పవర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. సో పవర్ క్యాలిక్యులేట్ దీనికి కరస్పాండింగ్ పవర్ ఏమవుతుంది? Vm స్క్వేర్. సో Vm స్క్వేర్ డివైడెడ్ బై 2. ఇది R అనేది 1 పెట్టియండి. Vm స్క్వేర్ డివైడెడ్ బై 3. సో ఇది Vm స్క్వేర్. సో ఇవేటి పవర్స్. ఇప్పుడు ఈ పవర్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే టోటల్ పవర్ ఈక్వల్స్ టు carrier power into 1 ప్లస్ ఇది KA అంటే 1/AC. K అనేది 1/AC. అప్పుడు ఏమవుతుంది ఇది 1/AC స్క్వేర్. ఇంటూ సో ఇది సైనసోయిడల్ సిగ్నల్ కి సైన్ కి. ఇది సైన్ కి ఏంటి పవర్? Vm స్క్వేర్ డివైడెడ్ బై 2. సో Vm స్క్వేర్ అంటే Vm is నథింగ్ బట్ AM కదా. AM స్క్వేర్ డివైడెడ్ బై 2. సో AM బై AC ఏమవుతుంది? మ్యూ. సో క్యారియర్ పవర్ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2. చూసారా సేమ్ ఫార్ములా వచ్చింది ఫర్ సైనసోయిడల్ సిగ్నల్. సో ఇది సైనసోయిడల్ సిగ్నల్ కి. ఇప్పుడు ట్రయాంగులర్ సిగ్నల్ తీసుకోండి. ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అంటే నా మెసేజ్ సిగ్నల్ అనేది ట్రయాంగులర్ వేవ్ ఫామ్ లో ఉంటే సో ఇది క్యారియర్ పవర్ ఏమవుతుంది? సారీ ట్రాన్స్మిట్ పవర్ ఏమవుతుంది? క్యారియర్ పవర్ ఇంటూ 1 ప్లస్ 1/AC స్క్వేర్. సో పవర్ ఎంత? సో AM స్క్వేర్ డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ 3 వస్తుంది. సిమిలర్లీ AM స్క్వేర్ డివైడెడ్ బై AC స్క్వేర్ అంటే మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 3. సో ఒకవేళ ట్రయాంగులర్ సిగ్నల్ తీసుకుంటే సో ట్రయాంగులర్ మెసేజ్ సిగ్నల్ తీసుకుంటే ఇక్కడ 2 బదులు మీరు 3 వేయాలి. ఓకేనా? అదే నేను స్క్వేర్ వేవ్ ఫామ్ తీసుకున్నాను. స్క్వేర్ వేవ్ ఫామ్ తీసుకున్నాను. సో స్క్వేర్ వేవ్ ఫామ్ కి పవర్ ఎంత? AM స్క్వేర్. సో AM స్క్వేర్ అంటే సో AM బై AC మ్యూ స్క్వేర్. ఇది స్క్వేర్ వేవ్ ఫామ్ కి పవర్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు ఒక టేబుల్ రాద్దామండి.
సో ఇది. సో సైనూసోయిడల్ సిగ్నల్‌కి పవర్ ఈక్వేషన్ ఇది. సో ట్రయాంగులర్ సిగ్నల్‌కి పవర్ ఈక్వేషన్ ఇది. సో స్క్వేర్ మెసేజ్ సిగ్నల్‌కి పవర్ ఈక్వేషన్ ఇది. సో మీరు క్వెషన్‌ని జాగ్రత్తగా చదవాలి. వాడు ఇస్తున్న సిగ్నల్ అనేది ఇస్తున్న మెసేజ్ సిగ్నల్ అనేది ఇది సైనూసోయిడల్ ఫార్మ్‌లో ఉందా? లేకపోతే ట్రయాంగులర్ ఫార్మ్‌లో ఉందా? లేకపోతే స్క్వేర్ ఫార్మ్‌లో ఉందా? సో ఆ ఫార్మ్ బట్టి మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఆ ఫా సో ఆ సిగ్నల్ కరస్పాండింగ్ ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు పవర్ ఎఫిషియన్సీ చూద్దాం. సో పవర్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి? సో సైడ్ బ్యాండ్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్ కదా! సో ఫార్ములా ఏమవుతది? సో ఈ జనరలైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ కన్సిడర్ చేయండి. సో ఇందులో సైడ్ బ్యాండ్ పవర్ ఏమవుతుంది? పీసీ ఇంటూ కేఏ స్క్వేర్. కేఏ స్క్వేర్ ఇంటూ పి. ఇది సైడ్ బ్యాండ్ పవర్. టోటల్ పవర్ పీసీ ఇంటూ 1 ప్లస్ కేఏ స్క్వేర్ ఇంటూ పి. పీసీ గెట్ క్యాన్సిల్. సో మీరు ఇక్కడ ఇక్కడ మోడ్యులేటింగ్ సిగ్నల్ పవర్ మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకో. ఇది సైన్‌కి, ట్రయాంగులర్‌కి, స్క్వేర్‌కి. వాటి కరస్పాండింగ్ పవర్ ఎఫిషియన్సీ వస్తది. సో అదేదో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ ఎఫిషియన్సీ ఫర్ sinusoidal message signal. So power efficiency for triangular message signal, power efficiency for square message signal. ఓకేనా? సో ఇవి పవర్ ఎఫిషియన్సీస్. సో ఇది సైనూసోయిడల్ సిగ్నల్ కి, ఇది ట్రయాంగులర్ వేవ్ కి, ఇది స్క్వేర్ వేవ్ కి. సో మోడ్యులేటింగ్ సిగ్నల్ బట్టి ట్రాన్స్మిటెడ్ పవర్ అండ్ పవర్ ఎఫిషియన్సీ కూడా చేంజ్ అయిపోతది. సో క్వెషన్ జాగ్రత్తగా చదివి ఇస్తున్న మెసేజ్ సిగ్నల్ అనేది ఏ ఫార్మ్ లో ఉంది, సైనూసోయిడల్ ఫార్మా, ట్రయాంగులర్ ఫార్మా, స్క్వేర్ ఫార్మా అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైనూసోయిడల్ సిగ్నల్ కి మాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తది? మాక్సిమం ఎఫిషియన్సీ ఇన్ ద సెన్స్ మ్యూ అనేది 1 అయినప్పుడు. మోడ్యులేషన్ ఇండెక్స్ 1 అయినప్పుడు మీకు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తది. సో 1/1/3 అంటే 33.3% మాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్. అదే ట్రయాంగులర్ వేవ్‌కి ఏమవుతుంది? 1/1/4 అంటే 1/4 అంటే 0.25 అంటే 25%. ఇది 1/2 అంటే 50%. సో 50%. సో మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతారు. ఎలాగా? వాట్ విల్ బి ద మాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ ఇన్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అని. వాడు బై డిఫాల్ట్‌గా సిగ్నల్ మెన్షన్ చెయ్యకపోతే మీరు 50% అని ఇచ్చివచ్చు ఆన్సర్. ఓకేనా? అంటే ఒకవేళ మోడ్యులేటింగ్ సిగ్నల్ మెన్షన్ చేసాడనుకో, అప్పుడు దాని మాక్సిమం వాల్యూ ఇస్తారు. ఒకవేళ
మోడ్యులేటింగ్ సిగ్నల్ మెన్షన్ చేయలేదు. అంటే మోడ్యులేటింగ్ సిగ్నల్ అనేది సైనో, ట్రయాంగులర్, స్క్వేర్ అని మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయలేనప్పుడు మీరు బై డిఫాల్ట్‌గా 50% అనేది మాక్సిమం ఎఫిషియన్సీ కింద మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మోడ్యులేటింగ్ సిగ్నల్ సైనా, ట్రయాంగులర్, స్క్వేర్ ఏస్తే పర్వాలేదు. వాటి కరస్పాండింగ్ మాక్సిమం ఎఫిషియన్సీ మీరు ఫైండ్ ఔట్ చేసివ్వచ్చు. లేదు వాడు క్వెషన్‌లో ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 50% అంటే మాక్సిమం ఈ మూడిట్లో మాక్సిమం ఇదే కదా! సో, దీన్ని మీరు ఆన్సర్ పిక్ చేసేవచ్చు దీన్ని. ఓకేనా? అండ్ ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఒక స్మాల్ కాన్సెప్ట్ ఉంది. సో, ఇది ట్రాన్స్‌మిటెడ్ పవర్ ఫార్ములా కదా! ఒకవేళ మిమ్మల్ని సో, ఇది క్వెషన్‌లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్‌లో కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్‌లో అడిగాడనుకోండి. సో, కరెంట్‌లో అడిగితే ఏటి ఫార్ములా అవుతది? సో, పవర్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R ఆర్ V స్క్వేర్ డివైడెడ్ బై R. ఇదే కదా ఫార్ములా. వోల్టేజ్ స్క్వేర్ డివైడెడ్ బై R ఆర్ కరెంట్ స్క్వేర్ ఇంటూ R. ఇదే కదా ఫార్ములా. సో, ఒకవేళ క్వెషన్‌లో ఇదేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్‌లో ఉన్నాయనుకో అన్ని వాల్యూస్. అప్పుడు మీరేం చేస్తారు? ఈ ట్రాన్స్‌మిటెడ్ పవర్‌లో సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ కింద రిప్రజెంట్ చేయండి ట్రాన్స్‌మిటెడ్ పవర్‌ని. అంటే IT స్క్వేర్ ఇంటూ R ఈక్వల్స్ టు IC స్క్వేర్ ఇంటూ R 1 ప్లస్ mu square divided by 2. So, R get cancel. So, IT equals to IC into root over 1 plus mu square divided by 2. So, ఇది in terms of currents. ఓకేనా? సో, మీరు జస్ట్ ఒక బేసిక్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా ఫార్ములాస్ అన్ని బేసిక్ ఫార్ములాస్ నుంచి మీరు డిరైవ్ చేసివ్వచ్చు. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్స్ ఇవి. సో, వోల్టేజ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ కరెంట్ బదులు సేమ్ ఫార్ములా. ఇక్కడ VT వస్తది. ఇక్కడ VC వస్తది. అంతే. సో, ఐ హోప్ మీకిది అర్థమైంది అనుకుంటా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.